మార్కెట్లోకి ఎన్ని రకాల మిక్సీలు వచ్చినా, ఎన్ని రకాల గ్రైండర్లు వచ్చినా రోటీ పచ్చడికి మించిన టేస్ట్ ఎక్కడ ఉండదండి. అందుకే ఈ టేస్ట్ కోసం నేను ఈరోజు రోటీ పచ్చడి చేశానండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్ని. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చింతకాయ రోటీ పచ్చడి అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ చింతకాయలు తీసుకున్నానండి. దీంట్లో వచ్చేసి 350 వరకు నేను పచ్చిమిర్చి తీసుకున్నానండి. అదేంటి అంత ఎక్కువ అని మీరు అడగొచ్చు. ఎందుకంటే ఫస్ట్ చింతకాయ పచ్చడి అనేది ఫస్ట్ 3 రోజులు స్పైసీగా ఉంటుంది. తర్వాత మగ్గే కొద్దీ ఏమవుతుందంటే పచ్చడి స్పైసీ అనేది తగ్గుతూ ఉంటుందండి. మీరు కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు. హాఫ్ కేజీ కూడా తీసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం ఉండదు. స్పైసీ తినే వాళ్ళకు ఇంకా బాగానే ఉంటుంది. స్పైసీ అనేది రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది కాబట్టి తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఈ చింతకాయలు పచ్చిమిర్చి అనేది నీట్గా 1-2 సార్లు నీట్గా వాష్ చేసి తర్వాత ఏం చేస్తారంటే ఈ చింతకాయలు ఉన్నాయి కదండి, ఇగో నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా మీరు తుంచేయాలండి. అలా తుంచేసేయండి ప్రతి ఒక్క చింతకాయ. ఇంకా లేత అయితే ఇంకా బాగా వస్తుంది. నాకు మరీ లేత దొరకలేదు, మరీ పెద్ద దొరకలేదు. కాస్త చింతకాయ తీసుకుంటప్పుడు కూడా ముదురుకాయలు తీసుకోకండి, కాస్త జాగ్రత్తగా ఉండండి, చూసుకోండి. చింతకాయ పచ్చడి కంటే ఇచ్చేస్తారండి వాళ్ళు. చూడండి, ఈ విధంగా చేసేయండి. పచ్చిమిర్చి కూడా డైరెక్ట్ ఆయిల్లో వేస్తే పేలుతాయండి. అందుకే పచ్చిమిర్చి కూడా ఒకసారి ఇలా కట్ చేసుకోండి, చేయితో ఇలా కటింగ్ చేసుకోండి, సరిపోతుంది. తర్వాత వచ్చేసి దాంట్లో మెయిన్ జీలకర్ర మెంతుల పొడి అండి. ఈ జీలకర్ర మెంతుల పొడి లైట్గా వేపుకోండి. హాఫ్ కేజీ ఒక హాఫ్ టేబుల్ స్పూను మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి, అంతే సరిపోతుందండి. ఇవి లైట్ సెగ మీద వేయించండి. లైట్గా గ్యాస్ అయితే స్లోగా పెట్టండి. ఆ తర్వాత పచ్చిమిర్చి అనేది కొంచెం ఆయిల్లో మగ్గబెట్టాలండి. పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఒక అరకప్పు ఆయిల్ పోసుకోవాలండి. అరకప్పు ఆయిల్ పోసుకొని ఇలా మగ్గబెట్టండి. పూర్తిగా మగ్గిపోవాలండి. నేను వీడియోలో ఏవి వాడతానో అవే వేసేయండి. కొత్తగా కొంతమంది పల్లీలు వాడవచ్చు అది అని అడుగుతున్నారు. ఇలాంటి వాటిలో మాత్రం అడగొద్దండి, ఎందుకంటే నిల్వ ఉండదండి. ఇప్పుడు పూర్తిగా మగ్గిపోయాయి కదండి, ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని చింతకాయలు ఒకటే నిమిషం, అంతే ఒక్క నిమిషం అండి. ఇంకా వీలైతే అలా లైట్ వేడిగా తీసేయండి. కానీ ఆయిల్ కూడా మీరు స్కిప్ వేసుకోవచ్చు అండి, 2 విధాలుగా. కొంతమంది డైరెక్ట్గా పచ్చి వేస్తారు, పచ్చి వేసి వేడి చేస్తారు. కొంతమంది లైట్గా ఆయిల్లో మగ్గనిస్తారు. నేను లైట్గా ఉందా లేదా అనే విధంగా 1 నిమిషం అలా మగ్గనిచ్చానండి, అంతే సరిపోతుంది. పూర్తిగా అయితే ఆయిల్లో దీన్ని అస్సలు మగ్గపెట్టొద్దండి. ఒకవేళ ఆయిల్లో మగ్గిపోతే టేస్ట్ అనేది మారిపోతుందండి చింతకాయ పచ్చడి అనేది. అందుకే లైట్గా అలా వేసి ఇలా తీసేయండి, సరిపోతుంది అంతే, ఎక్కువ కూడా అవసరం లేదు. ఆ తర్వాత జీలకర్ర మెంతుల పొడి అనేది డైరెక్ట్ రోటిలో వేసుకొని బాగా దంచుకోవాలండి. ఎంత మెత్తగా దంచుకుంటే అంత బాగుంటుంది. మిక్సీలో పట్టిన దానికంటే ఈ జీలకర్ర మెంతుల పొడి టేస్ట్ వేరే లెవెల్ అండి. మామూలుగా రోటిలో దంచుతుంటేనే స్మెల్ అనేది మంచి స్మెల్ వచ్చేస్తుంది మనకు ఆటోమేటిక్గా. చూడండి ఎలా దంచామో, ఇలా దంచాలండి. ఆ తర్వాత ఒక పొట్టు తీసిన వెల్లిపాయలు ఇలా తీసుకోండి. ఒక 10 నుంచి 12 దాకా తీసుకోండి. తీసుకొని ఎల్లిపాయలు కూడా ఇలా దంచేసేయాలండి. మొత్తం ఎల్లిపాయలు కూడా ఇలా దంచేసేయండి. చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కూడా పూర్తిగా దంచుతూనే ఉండాలి. రోటీ పచ్చడి స్పెషల్ అండి, అన్ని పచ్చళ్ళ కంటే బాగుంటాయి రోటీ పచ్చళ్ళు. సరిగ్గా చేయలే కానీ అసలు ఏ మసాలా లేకున్నా కూడా రోటీ పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. న్యాచురల్గా ఉంటుంది కాబట్టి పచ్చళ్ళు అనేది.
ఇప్పుడు ఇందులోనే దొడ్డు సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. మీకు రుచి తగ్గట్టు చూసుకోండి. ఒకవేళ పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ మాత్రం చూడండి, మనం మిక్సీలో ఎలా వచ్చేసిందో అలా వచ్చేసింది మొత్తం పచ్చిమిర్చి అనేది. ఎప్పుడైనా సరే కానీ పచ్చడి, ఇప్పుడు చింతపండు కూడా వేసుకున్నామండి, చింతకాయలు కూడా వేసుకున్నాం. చింతకాయలు వేసుకొని కూడా బాగా దంచేసేయాలి. పచ్చడి అనేది ఎప్పుడు కూడా ఏ పచ్చడి కానీ మెత్తగా ఉండొద్దండి. మెత్తగా ఉంటే టేస్ట్ రాదు. పచ్చడి అనేది లైట్గా కాస్త నోటికి తగులుతుంటేనే ఏ పచ్చడి అయినా సరే కానీ అది చాలా బాగుంటుందండి. కానీ పచ్చడిలో ఏ పచ్చడి అయినా సరే కానీ రోటీ పచ్చడికి మించింది ఏది ఉండదండి. మేము హోటల్లో చేసేటప్పుడు అందరూ మమ్మల్ని అడుగుతుంటారు, మీరు రకరకాల ఐటమ్స్ తింటారుగా, స్టార్టర్స్ తింటారు అంటే. లేదండి, ఇగో ఇలాంటి రోటీ పచ్చళ్ళు తిన్నప్పుడు ఎంత టేస్టీగా అనిపిస్తాయంటే అంత మంచిగా అనిపిస్తాయండి మాకు. చూడండి, ఇప్పుడైతే పచ్చడి అయిపోయింది. ఇంతేనండి, లైట్గా మరీ మెత్తగా కాకుండా ఉంటే చాలు ఏ పచ్చడి అయినా సరే కానీ. చాలా త్వరగా చేసేస్తున్నారు, మిక్సీలో త్వరగా అయిపోతుందని. కానీ ఎంత ఓపికతో ఉంటే అంత బాగా వస్తాయండి పచ్చళ్ళు మాత్రం. ఇంతేనండి, చింతకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇక తాలింపులో కొంతమంది ఇందులో డైరెక్ట్గా పసుపు వేస్తారు, నేనైతే అలా వేయనండి. నేను తాలింపులో పసుపు వేస్తాను. మొత్తం నీట్గా తుడుచుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు తాలింపు ఎలా చేయాలో చూపిస్తానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా సింపుల్గా నేర్చుకోవచ్చండి. కొంచెం ఆయిల్ తీసుకొని, ఒక కప్పు ఆయిల్ తీసుకొని దాంట్లో ఎల్లిపాయ దంచేసి, ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసి, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసి, ఆ తర్వాత ఎండుమిర్చి వేసేసి, ఎండుమిర్చి కూడా ఒక 8 నుంచి 9 వేసుకోండి. ఇంతేనండి, లైట్ సెగ మీద ఉంచి కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే కానీ మంట ఎక్కువ పెట్టొద్దండి. ఎంత స్లోగా పెడితే అంత మంచి స్మెల్ వస్తుంది. కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుందండి. అంతే, తాలింపు అనేది కూడా అయిపోయింది. ఇంతేనండి, చాలా చాలా సింపుల్ చింతకాయ పచ్చడి అనేది. చాలా అంటే చాలా రుచికరంగా వచ్చిందండి పచ్చడి మాత్రం. కొంచెం ఏ పచ్చడి అయినా గమనించండి, ఏ పచ్చడికైనా సరే కానీ ఆయిల్ అనేది ఖచ్చితంగా ఎక్కువ పడుతుంది. అప్పుడే పచ్చడి అనేది టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే మగ్గే కొద్దీ పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది ఆయిల్ లేకపోతే. అందుకే ఆయిల్ అనేది ఫస్టే పోసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ పోసుకోండి. ఏ పచ్చడికైనా ఆయిల్ పడుతుంది. ఇంతేనండి, చాలా రుచికరమైన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు యూజ్ ఉంటుందండి ఈ ఛానల్. మీకు కొత్తగా ఏదైనా ఫుడ్ నేర్చుకోవాలన్నా, మీరు ఏదైనా ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకున్నా కూడా మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి ఈ ఛానల్ అనేది. అలాగే వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొందరికి రీచ్ అవుతుందండి. ఇలాంటి వీడియోలు ఇంకా ఏదైనా ఫుడ్ కావాలంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను, చూస్తూ ఉంటానండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ పెట్టండి. మీరైతే ఏ స్టైల్లో చేస్తారో అది కూడా నాకు కామెంట్ పెట్టండి. ఓకేనండి, చాలా థ్యాంక్ యూ అండి.